కొప్పరపు సోదర కవులు రచించినటువంటి దైవ సంకల్పము అనే కావ్యం యొక్క గుణాలు, ఆ కావ్య యొక్క ఇతివృత్తము, ఆ కావ్య శిల్ప వైభవము, అటువంటి అంశాల గురించి నేను అధ్యయనం చేసినటువంటి, తెలుసుకున్నటువంటి అంశాలని రసజ్ఞులైనటువంటి మీ అందరితో కూడా పంచుకునే అవకాశం కూడా నాకు కలిగింది. ఈ అవకాశం కూడా నాకు ఇచ్చినటువంటి వారు మా శర్మ గారు. వారు అంటూ ఉంటారు, నేను ఆ మహాకవులకు వారసుణ్ణి అంటుంటారు నన్ను. అలా అన్నప్పుడంతా నాకు భయంగా ఉంటుంది. ఎందుకంటే వారు జగజ్జేగీయమానమైనటువంటి ఉపాసనామూర్తులు, మహాతపస్సంపన్నులు. అటువంటి వారి యొక్క పాదధూళి సోకినా కానీ ధన్యులైపోతాం. అటువంటి మహానుభావులు నేను ఈరోజు అంతా కూడా ఇటీవల నిజంగా మన అంతర్జాల శతావధానం అయిన తర్వాత ఇదే వ్యాసంగంలో అధ్యయనం చేసుకుంటూ ఉండటం వల్ల ఒక మానసికమైనటువంటి ఒక అనుభూతిని కూడా పొందగలిగాను. ఎందుకంటే దైవ సంకల్పము అనే పేరు ఆ కావ్యానికి పెట్టడంలోనే వారికి ఉన్నటువంటి ఆస్తిక్య భావన. నేను చదివాను వ్యాసాలు కూడా, సోదర కవీయము, భుజంగ భూపాలీయము, ఇటువంటి పేర్లన్నీ కూడా ఆలోచించి, అలా కాదు, సృష్టిలో ప్రతి కదలికలో ప్రతి కవళికలో ఏమి చేసినా కానీ దైవ సంకల్పం ఉన్నది. కర్తవ్యనిష్ఠతో కూడినటువంటి ఒక పురోగమనాన్ని మనం సాధించడంలో, మన కర్తవ్యాన్ని ఎంచుకొని ప్రతి సమయం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ పురోగమించడంలో మనకు ఒక్కొక్కసారి విజయాలు దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఎదురు దెబ్బలు వస్తాయి, ఒకసారి సవాళ్ళు ఎదురవుతాయి. ఇవన్నీ కూడా దేనికంటే ఇదంతా కూడా దైవ సంకల్పం, దైవ సంకల్పంగా భావిస్తాం మనం. అది భారతీయ సంస్కృతి, భారతీయ రక్తనిష్టమైనటువంటి ఆలోచన విధానం అది. అటువంటి విధానంతోనే వారు ఈ కావ్యానికి నామకరణం చేశారంటే వారి యొక్క ఆస్తిక్య భావన, అందులో ఉన్న భారతీయత, ఆ సాంస్కృతిక విన్యాసం కూడా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇందులో ఇతివృత్తం ఏమిటంటే, కొప్పరపు సోదర కవులు వారి స్వస్థలమైనటువంటి కొప్పరము నుంచి బయలుదేరి ఆంధ్ర సాహిత్య పరిషత్తు యొక్క ఆహ్వానంతో ఒక భద్రశకటంలో బయలుదేరి వెళుతూ మార్గమధ్యంలో పంట పొలాలు చూచారు, కృష్ణానదిని చూచారు, విజయవాడ కనకదుర్గమ్మ వారిని సేవించుకున్నారు. ఆ తరువాత వీరిలో పెద్దవారైనటువంటి కొప్పరపు కవి గారికి కొంత అనారోగ్యం చేయడము, హేలాపురి అంటే ఏలూరు, అందులో మంచి ఒక వైద్యం దగ్గరికి వారిని తీసుకెళ్లడము, ఆ వైద్యుడు కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో వీరికి సేవ చేయడము, ఆరోగ్యం కుదుటపడము. ఆ తరువాత అక్కడ జమీందారు గారి యొక్క సాహచర్యంతో సాహిత్య సభలు జరగడము, ఇటు ఇంకా కొంతమంది రసజ్ఞుల యొక్క వాళ్ళు పాల్గొనడము, వారంతా కూడా ఆనందించడము, ఒక విద్వత్ పరిషత్తు పండిత సభ కూడా జరగడము. ఆ పండిత సభలో పండితులకు సమాధానాలు కొప్పరం సోదర కవులు చెప్పడము, ఆ తర్వాత వారు సురక్షితంగా తిరిగి కొప్పరం చేరడం. ఇది నిజానికి ఇతివృత్తం. ఇందులో ఈ ఇతివృత్తంతో వచ్చినటువంటి ఈ కావ్యాన్ని చూస్తే ఇది మనకు అచ్చమైనటువంటి దేశీయ కావ్యం. ఇది దేశీయమైనటువంటి ఇతివృత్తము. మనకు నన్నయాది మహాకవుల దగ్గర నుంచి మహాకావ్యాలు చాలా ఉన్నాయి, అనువాదాలు అయినా స్వతంత్ర కావ్యాలుగా వారు రాశారు, మార్గ సంప్రదాయంలో వచ్చాయి. అయితే దేశీయ సంప్రదాయంలో వచ్చినటువంటి మాత్రం కావ్యాలు చాలా తక్కువే మనకి. ఒక క్రీడాభిరామం కానీ ఇలా కొన్ని అక్కడక్కడ కనిపిస్తాయి. అటువంటి దేశీయ సంప్రదాయంలో ఈ కవులు ఒక మార్గాన్ని ఎన్నుకొని అత్యద్భుతమైనటువంటి ఆవిష్కారం చేశారు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఆ కావ్యం చదువుతూ ఉంటే. అది నిజంగా నిన్ననే నేను మాశర్మ గారితో మాట్లాడుతూ అన్నాను, వేద వెంకటరాయ శాస్త్రి గారు ఆముక్తమాలద సంజీవని అటువంటి వ్యాఖ్యానాలు రాశారు. ఆ స్థాయిలో ఈ కావ్యానికి కూడా వ్యాఖ్యానం రాయాలి. ఎందుకంటే పద్యాలన్నీ కూడా అటువంటి కావ్య శిల్ప మర్యాదను పుంజుకున్నవి. ఆ గ్రామం కొప్పరము అన్నది మనకు భారతీయ సంస్కృతితో పల్లెటూరు అంటే ఒక దేవాలయం ఉంటుంది, కనీసం 2 దేవాలయాలు ఉంటాయి. ఒక్కోసారి గ్రామ దేవతల యొక్క మందిరాల చుట్టూ కూడా ఉంటాయి. ప్రతి గ్రామానికి ఒక మంచి పంటకాలు ఉంటుంది, ప్రతి గ్రామానికి 1-2 చెరువులు ఉంటాయి.
ఇటువంటి సంస్కృతి మనది. ఇప్పుడు రాను రాను నాగరికత మారడం వల్ల, పాశ్చాత్య దేశ ప్రభావాల వల్ల గ్రామాల్లో కూడా నగర సంస్కృతి వచ్చేసి వస్తూ ఉండడం, మన పల్లెటూరు యొక్క వాతావరణాన్ని మనం విస్మరించే రోజులు కూడా వస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఆంధ్రులకు, తెలుగువారికి పల్లెటూరు అంటే ఇలా ఉంటుంది అనే ఒక జాగృతిని, ఒక మంచి ఆలోచనను కలిగించినటువంటి మహాకవులు ఈ కొప్రపు కవీశ్వరుడు. త్రిపురాంతకాహ్వయ దేవచూడా సుధా కరకళ కలిత ప్రకాశితంబు. త్రిపురాంతక దేవుని యొక్క ఆలయం ఉన్నది ఆ ఊర్లో, కొప్రంలో. మహిత కోదండ రామస్వామి కోదండ రవధూత దుష్ట దుర్గ్రహ భయంబు. రామాలయం కూడా ఉన్నది. అంటే అక్కడ హరిహరుల యొక్క ఆలయాలు, శివకేశవాభేద్యం సూచిస్తున్నటువంటి గొప్ప క్షేత్రము కొప్పరము. వీరభద్రేశ సమీర కుమార దేవతాభయహస్త సమావృతంబు. వీరభద్రేశ్వర స్వామి దేవాలయం ఉన్నది, ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. అటువంటి దేవాలయాలు ఉండడం, దక్షిణోత్తర సముద్రక్షేప కృత్రసోత్కట తటాక ద్వయోద్భాసితంబు. అక్కడ 2 చెరువులు ఉన్నాయి. అవి సముద్రాలను కూడా పరిహసించేంత విస్తీర్ణంలో ఉన్నటువంటివి. మరి కొప్రపు కవీశ్వరుల కాలంలో అంత విస్తీర్ణంగా ఉన్నటువంటి ఒక సముద్రాలను తలపిస్తున్నటువంటి ఆ 2 చెరువులు ఇప్పుడు ఉన్నాయా లేవా, పర్యావరణం ఏమవుతుంది, ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించాలి. మనకు ఆ కనువిప్పు కలిగించే పద్యం ఇది. ప్రకృతి యొక్క ఆరాధన మర్చిపోయినందువలన ఇప్పుడు మనకు ఈ వ్యాధులు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు వైద్యులకు కూడా అర్థం కాని వ్యాధులు వస్తున్నాయి. దేనికి? ప్రకృతి పర్యావరణ ఆరాధన, పంచభూతాత్మక సౌందర్యాన్ని ఆరాధించే గుణాన్ని మర్చిపోతున్నాం కాబట్టి. అవే కాకుండా ఇంకా అష్టదిక్కుల్లో కూడా దేవతా మందిరాలు ఉన్నాయి ఆ ఊరికి. పావన తలంబు శిఖరపురీవరంబు. శిఖరపురం అంటే, కొప్పరం అంటే గోపురం అనే శబ్దం నుంచి వచ్చినటువంటి శబ్దము. గోపురం అంటే శిఖరము, శిఖరపురీవరంబు అంటే కొప్పరం గ్రామం యొక్క పేరుని సంస్కృతీకరించారు ఆ మహానుభావులు. అది కూడా కవిత్వంలో మన ప్రాచీన కవులకు, సంప్రదాయ కవులకు ఉన్నటువంటి ఒక సుగుణం. అది ఆ సంస్కృతీకరించి చెప్పడం, సంస్కృతీకరించి ఉంటే తెలుగులో చెప్పడం. అలాగా ఇటువంటి విన్యాసాలతో ఉన్నటువంటి ఆ ఊరు, ఒక్కసారి మనం ఆ త్రిపురాంతక దేవుని దేవాలయాన్ని, రామాలయాన్ని, మహిత కోదండ రామస్వామి కోదండ రవధూత దుష్ట దుర్గ్రహ భయంబు, ఆ రామచంద్ర ప్రభు ఒక్కసారి జ్యాటంకారం చేస్తే దుష్ట గ్రహాలు కానీ, దుష్టత్వంతో ఉండే రాక్షసుడు కానీ నిర్మూలించబడతారు. అది మనం అలా అటువంటి విశ్వాసం ఉంది మనకి. ఆ విశ్వాసాన్ని ప్రజాబాహుళ్యంలో ప్రోధి చేయవలసిన అవసరం ఉంది నాడు. మనకు ఆత్మస్థైర్యం కావాలి. ఈ ఆత్మస్థైర్యాది గుణాలు అలవర్చుకోవాలంటే ఒక విశ్వాసం కావాలి. విశ్వాసం నమ్మినంత వాడికి నమ్మినంత, నమ్మని వాడికి దుమ్ము అంటారు పెద్దలు. అలాగా మహిత కోదండ రామస్వామి కోదండ రవధూత దుష్ట దుర్గ్రహ భయంబు. ఈ పద్యంలో మనకు తెలుగు వారికి ఇష్టమైన పద్యం శేష పద్యం. నిజానికి ఇంకా ఎన్నో పద్యాలు, చంపకమాల, ఉత్తరమాల ఇవన్నీ కూడా ఇష్టమే, కానీ శీసపద్యానికి బాగా మన వాళ్ళు ఇష్టపడతారు. శ్రీనాథ మహాకవి శీసపద్య రచనలో విశ్వనాథుడని, సరస్వతీదేవికి ఒక ఊంజల్ సేవ అంటారు ఆయన శీసపద్యాలని. ఆ శీసపద్యంలో ఏ పాదానికి ఆ పాదం ముక్తకంగా చెప్పడం ఒక అద్భుతమైనటువంటి కవితా శిల్పం. విషయాన్ని చక్కగా విశ్లేషించుకొని ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క సమాసంతో చెప్పడం అన్నది గొప్ప ప్రతిభకు నిదర్శనం. అది అలా మలుచుకోవడం అన్నది ఎంతో శాబ్దిక శక్తి కావాలి, భావుకత వైభవం కావాలి, ఒక ఆలంకారిక దృక్పథం కావాలి. ఇన్ని ఉన్నటువంటి మహాకవులకే అది సాధ్యం అవుతుంది. గంగా ప్రవాహ సంక్షాళితాభ్యున్నత రుద్రాక్ష దేవదారుద్రుమంబు కస్తూరిక కురంగజనాభ పరిమళ శ్లాఘ్యందుకాంత పాషాణతలము నిర్యన్ మహావేగ నిర్ఝరి ఘుత్కార ఘుమ ఘుమాయిత దిశా గోళకంబు. ఇది శ్రీనాథ మహాకవి యొక్క శీసపద్యం.
ఆయన ఏ పాదానికి ఆ పాదం ముక్తకంగా చెప్తుంటాడు. అలా చెప్పడంలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క పాదంలో చెప్తాడు. పరమశివుడు కైలాసంలో ఎక్కడో ఆ హిమోత్తరత ప్రాంతాలలో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశం ఎంత మనోజ్ఞంగా ఉందంటే గంగా ప్రవాహ సంక్షాళిత అభ్యున్నత రుద్రాక్ష దేవదారుద్రుమంబు అలా ఒక పాదం అది. అటువంటి సంప్రదాయాన్ని అత్యద్భుతంగా మళ్ళీ ఒక శ్రీనాథ కవి అవతరించి చెప్తున్నాడా అన్నట్టుగా, ఇంకా నవ్యత కూడా గోచరిస్తూ ఉన్నట్టుగా, అది ఒక పల్లెటూరికి అన్వయించి గ్రామసీమకు అన్వయించి చెప్పడం అన్నది ఈ కొప్పరపు మహాకవీశ్వరుల యొక్క ప్రత్యేకత. త్రిపురాంతకాహ్వయ దేవ చూడా సుధా కరకళ కరకళాభరిత ప్రకాశితంబు ఒకే సమాసం. మహిత కోదండ రామస్వామి కోదండ రవధూత దుష్ట దుర్గ్రహ భయంబు ఒకే సమాసం అంతా కూడా. ఆ రెండు చెరువుల్ని కూడా ఒకే సమాసంలో ఒక మంచి ఉపమానంతో కూడా సముద్రాలతో పోలుస్తూ అటువంటి కావ్యశిల్పాన్ని అంటే అటువంటి కొప్పరం నుంచి వీరు బయలుదేరుతూ ఉన్నారు. ఆ బయలుదేరడం ఆనాడు ఒక భద్రశకటంలో బయలుదేరాడు. బండిలో పెద్ద గూడులాగా ఉండి భద్రశకటం అంటే దానికి ఒక ఆకారం, అటువంటి ఆకారంలో మంచి బండిలో బయలుదేరారు. లోక సామాన్యమైనటువంటి వస్తువులో కూడా ఒక క్రాంత దర్శనం చేయగలం అనేది మహాకవుల లక్షణం. అది సామాన్య విషయం కావచ్చు, కానీ ఆ సామాన్య విషయానికి ఒక అసామాన్యమైనటువంటి శిల్పాన్ని సంతరించి చెప్పడం అన్నది అది ఎంతో పూర్వజన్మ సుకృతం తప్ప, మహాకవుల తపఃఫలం తప్ప, వాంగ్మయ తపస్సు తప్ప మరొకటి కాదు. వీరు బయలుదేరినటువంటి ఆ బండి ఏ సూర్యోదయ సమయంలో బయలుదేరుంటారు. అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. వీళ్ళు బండిలో కూర్చున్నారు. ఆ బండి యొక్క ఆచ్ఛాదనం అక్కడక్కడ లోపలికి వెలుగులు వస్తూ ఉన్నాయి. బాలభానుని యొక్క లేత బంగారు కిరణాలు వస్తూ ఉన్నాయి. ఆ వెలుగులు ఈ మహాకవుల శరీరాన్ని స్పృశిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఎండ కాదది. ఆ భద్రశకటం యొక్క ఆచ్ఛాదనాన్ని దాటి లోపలికి వస్తున్నటువంటి వెలుగుల యొక్క కిరణాలు. అరుణజ్యోతి వసుప్రతానము సమస్తాశావకాశంబుగా హరువొప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకరరోచు చెలువుందే తద్గత కవి కమ్రాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్పపూజనము భాస్వంతుడు తీర్పించనా. ఈ పద్యం ఒక అపూర్వ సృష్టి, ఒక వాంగ్మయ తపస్సుతో వెలికి తీసినటువంటి అమృత కలశం ఈ పద్యం. సామాన్యమైనటువంటి భావుకతా శక్తి కాదది. పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అంటాము, ఒక ఆలంకారిక దృక్పథం అంటాము. ఆ అలంకారాన్ని మనసులో ఊహించడం. ఇది ఎలాంటిదంటే, కృష్ణదేవరాయల వారు ఒకప్పుడు కంచి వరదరాజస్వామి వారి దర్శనానికి వెళ్ళారట. పట్టపురాణి తిరుమల దేవితో కలిసి వెళ్ళారట. వెళితే అలా దర్శనం స్వామికి అర్చనలని చేసుకుంటూ ఉంటే ప్రధానార్చక స్వామి వచ్చారు. చక్రవర్తులు వస్తున్నారంటే ప్రధానార్చకులే కదా వచ్చి అర్చన చేస్తారు. ఆయన అర్చక స్వామి కాకుండా కొంత కవిత్వంతో కూడా పరిచయం ఉన్నవాడు ఆయన. పూజానంతరము కృష్ణదేవరాయల వారికి కవిత్వం అంటే చాలా ఇష్టం కదా. నేను ఒక చిన్న శ్లోకం చెప్పాడట. కాంచిత్ కాంచన గౌరాంగి వీక్ష సాక్షాదివ స్త్రియ వరద సంశయాపన్నో వక్షస్థలం అవైక్షత అని చెప్పాడు. అంటే కంచి వరదరాజస్వామి వారు సాక్షాత్ మహావిష్ణువు, ఆయన సాక్షాత్ విష్ణుదేవుడు. విష్ణుదేవుని వక్షస్థలంలో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది, అందరికీ తెలిసిన సంగతి. అటువంటి విష్ణుదేవునికి సందేహం వచ్చింది. ఏం సందేహము? కృష్ణదేవరాయల వారి పట్టపురాణి ఎదురుగా తిరుమల దేవి ఉంది కదా, ఈమె అంటే లక్ష్మి నా వక్షస్థలంలో ఉందా లేకపోతే అలా విరుడు నిల్చుందా అనే సందేహం కలిగి ఒకసారి వక్షస్థలం తడిని చూసుకున్నాడట వరదరాజస్వామి. వక్షస్థలంలో తన లక్ష్మి ఉన్నది. ఆ ఎదురుగా వచ్చినటువంటి స్త్రీరత్నము లక్ష్మిలాగా ఉన్న మరొక అమ్మాయి తప్ప లక్ష్మీదేవి కాదు. లక్ష్మిలాగా ఉన్న మరొక అమ్మాయి అంటే తిరుమలదేవి లక్ష్మీదేవిలాగా ఉన్నదని చెప్పడానికి ఎంత మనోజ్ఞ కల్పన చేశాడో చూశారా ఆ స్వామి. అది కవిత్వం యొక్క లక్షణము. అంటే బృహదారణ్యకోపనిషత్తులో ఒక మంత్రం ఉన్నది,
ఆ మంత్రం యొక్క సారాంశం ఏమిటంటే, మానవుని మనస్సు అన్నది ఒక గ్రహగోళం వంటిది. గోళము అంటే ఇప్పుడు భూమి గోళము. ఎన్ని పొరలు, భూమి లోపల ఎన్ని ఖనిజాలు ఎన్నో ఉంటాయి. అలాగే మానవుని మనోగోళంలో కూడా నిక్షిప్తమైనటువంటి అపార సంపదలున్నాయి. ఆ సంపదలన్నీ కూడా వెలికి తీయగలిగినటువంటి శక్తి అదే తపస్సు. ఆ తపస్సులో ఎవరు ఎంత నిష్ణాతులైతే వాళ్ళకంత మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది కూడా చెప్పింది ఆ ఉపనిషత్తు. మనో ఏవై అనంత విశ్వే దేవాహ అంటే మనస్సులో వస్తున్నటువంటి ఒక మంచి ఆలోచన, ఒక స్ఫురణ, ఒక మెరుపు, భావాంబర వీధిలో తడుక్కుమని మెరిసే మెరుపు ఒక దేవతతో సమానం. అలా ఎన్ని మెరుపులు మెరుస్తాయో అంతమంది దేవతలు వాళ్ళ మనస్సులో ఆవిర్భవించినట్టు. కొప్రభు కవీశ్వరుల యొక్క మనస్సులో ఇందులో ప్రతి పద్యంలోనూ ఒక దేవత ఆవిర్భవించినట్టే అనుకోవచ్చు. ఆ బృహదారణ్యకోపనిషత్తు ద్వారా మనం ఆలోచించి చూస్తే ప్రతి పద్యంలోనూ ప్రతి పాదంలో కూడా ఒక్కొక్క దేవత ఆవిర్భవించారని తెలుస్తుంది. అలా మానవుని అంతరంగాన్ని సంస్కరింపగలిగినటువంటి శక్తి ఆలంకారిక దృక్పథానికి ఉన్నది, శబ్దశక్తికి ఉన్నది, భావుకథా స్ఫూర్తికి ఉన్నది. ఉపనిషత్తు అదే చెప్పింది. శబ్ద బ్రహ్మణ నిష్ణాత పరబ్రహ్మాది గచ్చయేత్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవదేవుని మనం శివుడన్నా, కేశవుడన్నా, రాముడన్నా, కృష్ణుడన్నా ఏ విధంగా పిలిచినా కానీ ఆ పరబ్రహ్మమూర్తిలో ఈ జీవుడు చేరుకోవాలంటే శబ్ద బ్రహ్మం ద్వారానే చేరుకోవాలి. శబ్ద బ్రహ్మణ నిష్ణాత పరబ్రహ్మాది గచ్చయేత్. తిక్కన గారు స్పష్టంగా అనువాదం చేశారు ఈ మంత్రాన్ని మహాభారతంలో. వ్యాసమహర్షి చెప్పారు, అరయంగా శబ్దంబును పరంబున రెండు సూవ్య బ్రహ్మములు గుణోత్కర శబ్ద బ్రహ్మ భజనపరుడు పరబ్రహ్మ మహిత పదమున్ పొందున్. ఎవరైతే శబ్ద బ్రహ్మాన్ని భజిస్తున్నారో వారు తప్పకుండా పరబ్రహ్మ యొక్క పదాన్ని చేరుకోగలరు. ఈ పద్యంలో కొప్రభు సోదర కవులు ఆ బండి ఆచ్ఛాదనంతో కూడినటువంటి ఆ వెదురు ముక్కల యొక్క మధ్యలో నుంచి బంగారు కిరణాలు చొచ్చుకొని వచ్చి ఆ జంట కవుల యొక్క శరీరాలను స్పృశించి అక్కడక్కడ ఆ నీరు ఆ బంగారు ఎండల ప్రభావం పడింది, ముద్రలు పడ్డాయంటే అవి ఎట్లున్నాయంటే సాక్షాత్తు సూర్య భగవానుడు ఈ జంట కవులకు సువర్ణ పుష్పాభిషేకం చేస్తున్నాడా అన్నట్టున్నాయట. ఎంత మంచి ఊహ చూడండి, ఎంత అందమైన ఆలంకారిక భావన. అటువంటి ఆలంకారిక జగత్తులో విహరించినటువంటి మహాకవులు వాంగ్మయ తపోమూర్తులు వీళ్ళు. అరుణజ్యోతి వసుప్రతానము. వసు అంటే బంగారం అనే అర్థం కూడా ఉంది. కిరణము, ఆ బంగారు ఛాయలో ఉండే కిరణాలు సమస్తాశావకాశంబుగా అన్ని దిక్కులో విహరిస్తూ ఉన్నాయి. అరువప్పన్ దట్టంగా. కానీ శకటస్థ వేణుగత రంధ్రాయాత బాల ప్రభాకర రోచుల్. ఆ ఒక్క సమాసంతో ఇప్పుడు భావాలు మనస్సులో సృష్టింపబడడం ఎలా ఉంటుందంటే, ఒక మంచి ఆలోచన రావచ్చు, ఒక భావం కలగచ్చు. ఈ భావాన్ని ఏ ఛందస్సులో చెప్పాలి, అదే శిల్పం. ఆ శిల్పాన్ని ఎలా మలుచుకోవాలి. కొప్రభు కవుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎంత గొప్ప భావాన్నైనా ఆసుగానే మలిచేస్తారు వాళ్ళు. నాకు ఆ గ్రంథాలు చదువుతూ ఉంటే చెప్పారు, ఈ కొప్రభు సోదర కవులతో బాగా దగ్గర బాంధవ్యాలు ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో కూడా పాటిబండ మాధవరావు గారు అడ్వకేట్ విజయవాడలో ఉన్నారు. అటువంటి వాళ్ళంతా వాళ్ళ ద్వారా నాకు తెలిసిన సంగతులు ఏమిటంటే వీరు అటువంటి భావాన్ని కొన్ని సెకండ్లలో మలుచుకోగలరు. మనోజ్ఞంగా ఒక పద్యం రూపకల్పన చేసేస్తారంటే అది తపస్సు. అంతర్గతంగా అంతర్ముఖీనంగా వారు ఆ జగన్మాతతో ఉన్నటువంటి అనుబంధం, ఆ తల్లి బిడ్డలకిస్తున్నటువంటి శక్తి. విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గ హరణేచ తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. అటువంటి ఆ దేవిని వారు ఎంతగా ఆరాధించారో కానీ ఈ పద్యం కూడా ఒక అపూర్వ సృష్టి. అరుణజ్యోతి వసుప్రతానము సమస్తాశావకాశంబుగా హరువప్పన్ శకటస్థ ఆ బండిలో ఉన్నటువంటి వేణుగత రంధ్రాయాత బాల ప్రభాకర రోజు చెలువుంది. ఆ సూర్య కిరణాల యొక్క స్ఫూర్తిమన్ మూర్తులు ఎలా ఉన్నాయంటే తద్గత కవీట్ కమ్రాంగక శ్రేణికి, అందులో ఉన్నటువంటి కవీట్ కమ్రాంగక శ్రేణికి
భాస్వర కార్తస్వర పుష్ప పూజనము భాస్వంతుండు తీర్పించిన. ఆ శబ్ద సంయోజనం కూడా పాండురంగ విభుని పదగుంభనం అంటారు, హరువు అంటారు. ఆ శబ్ద జాలాన్ని అలా నడిపించడం, అది ఒక మహత్తర కవితా శిల్ప వైభవం. అది వీరి కైవశమైంది, వీరి వశమైపోయింది. అలవోకగా అలా సృష్టించగలరు ఆ సృష్టిని. కవీట్ కమ్రాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్ప పూజనం. కార్తస్వరం అంటే బంగారం. బిందుపూరక స్వకారంతో కూడినటువంటి శబ్దాలన్నీ ఒక చోట చేర్చడం అంటే ఆ స్ఫురణ వెంటనే రావాలి. భాస్వర, కార్తస్వర, భాస్వంతుడు, ఇవన్నీ వెంటనే రావడం అంటే శబ్దాలు, భావాలు, అలంకారాలు, ఊహలు, ఆ ఊహల పోహడింపులు వెంటనే వారికి స్ఫురిస్తున్నాయంటే అది మహాయోగి హృదాకాశ తటిత్ ఆకృతి భాషిని సరస్వతి తత్వం. అది ఆకాశంలో తడుక్కుమని ఒక మెరుపు మెరుస్తుంది. ఒక్క క్షణమే ఆ వెలుగు మనం తర్వాత చూడలేము. కానీ మహాకవుల మనస్సులో మెరిసే మెరుపులు అవి ఒక క్షణం కాదు, అజరామరంగా ఉంటాయి. కావ్యాల్లో మనం చూస్తూ ఉండొచ్చు, ఆనందించవచ్చు. అటువంటి మెరుపులు ఇవి. ఈ అరుణజ్యోతి వసుప్రతానాలు కానీ, కవీట్ కమ్రాంగక శ్రేణులు కానీ, భాస్వర కార్తస్వర పుష్పభూజనములు కానీ, సూర్యభగవానుడు బహూకరించినటువంటి ఆ కనకాభిషేకాలవి, కనక పుష్పాభిషేకాలవి అన్నారంటే అది సామాన్యమైనటువంటి అంశం కాదు. సహజంగా మనకు పల్లెటూళ్ళలో ఉదయము ఒక మంచి గాలి వీస్తూ ఉంటుంది. సమీర అంటే బాల సమీరాలు అలా వీస్తూ ఉంటాయి. నేను మహాకవుల కావ్యాలు, చాలా కావ్యాలు చదివినప్పుడు ప్రత్యేకించి అటువంటి సమీరాన్ని, ప్రాతకాల ఆయాతమైనటువంటి సమీరాన్ని గురించి వర్ణించిన వర్ణనలు ఎంతో మనోజ్ఞంగా ఉంటాయన్నమాట. మనస్సు అవన్నీ చదివినప్పుడు, అధ్యయనం చేసినప్పుడు, ఆ రసాస్వాదనం చేసినప్పుడు మన మనస్సు ఒక సుకుమారమైనటువంటి ఏదో స్థితికి లోనవుతుంది. ఎంత ఆ సౌకుమార్యాన్ని ఎంతగా మనం కలిగించుకుంటామో మన మనస్సులో కూడా సంస్కారం అంతగా ఉద్బుద్ధమవుతుంది. ఇప్పుడు ఆ సౌకుమార్యం లోపించింది కాబట్టి జనులు కర్కశులైపోతున్నారు, కఠినులైపోతున్నారు, హింస ప్రజ్వలిస్తూ ఉంది. ఎందుకు? ఇవన్నీ మనం ప్రక్షాళనం చేసుకోవాలి, విధ్వంసం చేసుకోవాలంటే మన మనస్సులో ఉన్న ఒక సౌకుమార్యమైనటువంటి సంస్కారాన్ని ఉద్బుద్ధం చేయాలి మనం. అటువంటి ఆ మందపవన వీచికలు ఎలా ఉన్నాయంటే, కాంచీ పురీశ్వరి కాంచికా ప్రాలంబ పృదామ నిష్యంత మధువు గ్రోరి, తిరుమల నాయకోదర భాగభాసుర శ్రీగంధ పరిమళ స్త్రీల దోగి, దాక్షిణాత్యాయనీ ధవ పురంధ్రీ తను కస్తూరి చర్చల కలసియాడి, పూత పినాకిని శ్రోతస్విని మణి కల్లోల డోలిక కరణతేలి, రతి పరిశ్రాంత కామిని వరాంగ ఘర్మ సరిళాపనయకారి సౌఖ్యకారి, హారి పరిమళ తను విహారి నాను బయలు వెడలే మంద పవన కుమారుడు ఆనందలీల. ఆ శబ్దాలు చదువుతూ ఉంటే, ఆ భావ పరంపరలు ఆస్వాదిస్తూ ఉంటే, అటువంటి మలయ పవన వీచికలు, మలయ సమీర వీచికలు, ఆ పిల్లగారులు, ఆ బాల సమీరాలు వచ్చి మనను స్పృశించినట్లే అనిపిస్తుంది. ఆ శబ్ద ప్రవాహం ద్వారా, ఆ భావనాల యొక్క సంయోజనం ద్వారా అవి అలా వచ్చి మనం తాకినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎలా ఉందంటే, ఆ కొప్పరం అనే ఊరు అదొక ప్రదేశంలో ఉంది. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆ గాలులు, కాంచీ పురీశ్వరి కాంచిక ప్రాళంబ పృదామ నిష్యంత మధువు గ్రోరి. ఇందాక అనుకున్నాం కదా శీసపద్య శిల్పం ఎటువంటిదని. ఒక్క సమాసంతో చెప్పడం ఒక శిల్పము, ఆ భావాన్ని విశదీకరించి ఒక్కొక్క పదంలో ఒక్కొక్క అంశం చెప్పడం. కాంచీపురీశ్వరు నుంచి వస్తున్నటువంటి వీచికలు, పృదామ నిష్యంత మధువు గ్రోలి, అలాగా అలా వస్తే ఇంకా తిరుమల ఆ దేవదేవుడు, ఆ ఎన్నో పరిమళాలు సంతరించుకున్నటువంటి దేవదేవుడు, అఖండ ఐశ్వర్య సంపన్నుడు, తిరుమల నాయకోదర భాగభాసుర శ్రీగంధ పరిమళ స్త్రీల దోగి, అలా ఆ పరిమళాలన్నీ కూడా సంతరించుకొని
కస్తూరిక కస్తూరి చర్చల కరణదేవి దాక్షిణాత్యాయని ధవ పురంధి తను కస్తూరి చర్చలు. ఇక ఆ పెన్నా నది పూత పినాకిని శృతస్విని మణి కల్లోల డోలిక కరణదేవి. ఆ నదీమతల్లిని గురించి చెప్పడానికి ఆ నదీమతల్లి యొక్క ఆ సొగసు ఆవిష్కరించినటువంటి సమాసం పూత పినాకిని స్రోతస్విని మణి. ఎంత మంచి సమాసం అండి! ఆ సామాసిక చారణం అదొక ప్రాబంధిక వైభవం. అది ఒక ప్రాబంధిక స్ఫూర్తితో కూడినటువంటి కవితా శిల్పాన్ని కైవసం చేసుకున్నటువంటి కవితా చక్రవర్తులు ఈ కొప్పరం కవీశ్వరులు. కాబట్టి అంత మంచి సమాసాన్ని వేయగలిగారు. అలా వచ్చి ఆ మంద పవన కుమారుడు ఆనందలీల ఆనందంగా వస్తున్నాడు. ఆ మంద పవన కుమారుడు ఈ కొప్పరం గ్రామానికి. అటువంటి ఆ మంద పవన కుమారుడితో కలిసి ఆస్వాదించి అనుభవించి వీరు ప్రయాణం బయలుదేరారు. ఇక మార్గమధ్యంలో పంట పొలాలు చూశారు. ఆ ఊచ బియ్యాలను వంచి తినడము, ఆ పక్షుల కిలకిల రావాలు, ఆ పంట పొలాల్లో పనిచేస్తున్నటువంటి శ్రామికుల యొక్క విన్యాసాలు, ఇవన్నీ కూడా మన గ్రామీణ జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే అంశాలు. పల్లెటూళ్ళలో పంట పొలాలలో రైతులు కూలీలు వాళ్ళ యొక్క నిసర్గభరితమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి జీవన విధానం అది. అటువంటి జీవన విధానాన్ని కూడా అత్యద్భుతంగా వీరు ఎన్నో పద్యాల్లో ఆవిష్కరించున్నారు. అక్కడ అవి వర్ణించుకుంటూ వెళ్ళారు. వెళితే కృష్ణానది ఇప్పుడు వర్షాలు బాగా వచ్చాయి కాబట్టి ఉధృతంగా మనం చూస్తున్నాం. కానీ ఒక్కొక్క ఋతువులో బాగా ఎండిపోతుంది కృష్ణానది, బాగా సన్నగా అయిపోతుంది ధార. అటువంటి ఆ కృష్ణానది అప్పుడు బాగా ఎండిపోయి శుష్కించి ఉంది. అటువంటి ఎండిపోయినటువంటి కృష్ణానదిని చూస్తే కూడా కొప్పరపు కవుల యొక్క భావుకత వైభవం పరిమళించింది. అక్కడ కూడా ఒక అలంకారికమైనటువంటి ఊహల పోహళింపుతో వీరు వర్ణించారు ఆ నదీమ తల్లి. ఎందుకలా తల్లి కృష్ణా నదీమ తల్లి అలా గుర్తించుకోవడానికి కారణం ఏమిటి? ప్రకృతిలో వచ్చిన మార్పులు కావచ్చు, వర్షాలు పడలేదు, అది మనకు పైకి తెలిసే కారణం. అయితే ఆ నదీమ తల్లిని ఒక నాయికామణిగా ఊహించుకొని, నదీమ తల్లులు నాయికలైతే నాయకుడెవరు? సముద్రుడు. నినుగా కెందరినో వరించననుచున్ నీరాసి. ఆ సముద్రునికి నాయికలు ఎంతమంది ఉంటారు? ఎన్ని నదులు ఆయనలో కలుస్తున్నాయో వాళ్ళంతా కూడా నాయికలే సముద్రునికి. అంటే దక్షిణ నాయకుడు, బహుప్రేయసి ప్రియుడు, ఒక అమ్మాయి కాదు చాలా అమ్మాయిలతో విహరించేవాడు. అలా విహరించినప్పుడు ఏమనుకుంటారు అనుకుని ఈ కృష్ణా నదీమ తల్లిని నాయిక కృషించిపోయింది. నాకెంత సౌందర్యం ఉంటే ఏమి లాభం, నా నాథుడు ఎంతోమంది అమ్మాయిలతో తిరుగుతున్నాడే. నినుగా కెందరినో వరించననుచున్ నీరాసి పేరు రొక్కబోయిన దంచున్కడు సుక్కి చిక్కితివి తల్లి. ఆ సముద్రునికి అటువంటి అపఖ్యాతి రావడం కూడా ఈ నాయికామణి నదీమ తల్లి సహించలేకపోతా ఉంది. అందుకే చిక్కిపోయింది. సహజంగా చూశారా, గృహస్థుడు ఏదో కొన్ని బలహీనతలు ఉన్నా కానీ సమాజంలో ఆయనకు చెడ్డ పేరు రాకూడదు అలా కోరుకుంటారు. అలా చెడ్డ పేరు వచ్చిందనుకోండి, అది వాళ్ళు చాలా దుఃఖిస్తారు గృహిణి. మనం అటువంటి ఒక భారతీయ గృహిణిగా ఈ నదీమ తల్లి మనకు కనిపిస్తుంది. ఆమె మోము సోలిపోయింది, నలుపు తీరిపోయింది, ప్రక్కలెంతో తరిగాను, ప్రక్కలన్నీ తరిగిపోయి ఉన్నాయి. పొంగు ఆ నదీమ తల్లి యొక్క పొంగులు ఏమీ లేవు. అటువంటివి ఇలా ఉన్నావేమి తల్లి అంటూ నిజంబునకేమో బహుదార సంగుని జడాత్మను వాని దూషించిన. నిజంబునకేమవు, ఏమొస్తుంది తల్లి? ఆ సముద్రుని దూషించినా కానీ నీకు ఆనందం కలగదు కదా, నీ భర్తను విమర్శించకూడదు కదా అని ఒక చమత్కార బంధురమైనటువంటి భావంతో ఆ కృష్ణా నదీమ తల్లిని వర్ణించినటువంటి తీరు చూస్తే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. కొన్ని ప్రాచీన కవుల్లో కూడా ఇటువంటి పోకడలు ఉన్నాయి. అయితే ఆ పోకడలు వీరిపై ముద్ర పడినా కానీ ఒక స్వకపోలమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఒక విన్యాసాన్ని కవులు చూపిస్తారు. ఇప్పుడు తిక్కన గారు కానీ ఎవరైనా కానీ వ్యాస మహర్షి రచనను అనువాదం చేశారంటే వ్యాసుడు కనిపించడు అక్కడ.
కానీ వ్యాసునికి ఒక నమస్కారం పెడతారు. భారతామృతము కర్ణపుటంబుల ఆరగోలి ఆంధ్రావళి మోదమున్ బొరయ అంచిత సాత్యవతేయ సంస్కృతి శ్రీ విభవాస్పదంపైన చిత్తముతోడి మహాకవిత్వ దీక్షా విధినుంది అంటాడు తిక్కన గారు. అంటూ యథేచ్ఛగా రాశాడు ఆ మహానుభావుడు. ఎక్కడ స్వతంత్రంగా రాశాడు ఆ మహానుభావుడు. అలాగే మహాకవుల యొక్క ముద్ర కొంత ఉంటుంది ఈ కవుల పైన. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ మంద పవన కుమారుడు ఎక్కడెక్కడి నుంచో తిరిగి ఎలా వచ్చాడు. తెలవారు నొయ్య నరుదించి నితాంతర అతాంతకాంతలో చెరువుల కింపుగా మెరగి చిక్కుల గూరిన చూర్ణ కుంతళావళి సరళంబుగా జునిపి వాడిన సజ్జల మీది ప్రావీరు త్వరగా ప్రభాత వాయువులు తోచుకుని పరిచారికాకృతి అని తెనాలి రామకృష్ణ కవి కాశికానగరంలో వచ్చే ప్రాతకాల ఆ మలయ పవనాలని అలా వర్ణిస్తాడు ఆయన. అంతకంటే మించిన కల్పన ఇది, ఈ కొప్పరం కవుల కల్పన. అంతకంటే గొప్ప కల్పన ఈ కల్పన. ఇంకా నన్నయ్య గారు అటువంటి ఆ గాలి తరంగాల్ని వర్ణించారు ఆది పర్వంలో. చాలామంది కవులు వర్ణించున్నారు, కానీ వారందరికంటే కూడా ఒక విలక్షణమైనటువంటి కవితా శిల్ప వైభవాన్ని ఈ ఎక్కడో నుంచో వస్తూ ఉంది గాలి అన్నారు తప్ప వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది, ఎలా వస్తూ ఉంది, అది క్రాంత దర్శనంలో సాక్షాత్కరింప చేసుకున్నటువంటి మహాకవులు ఈ కొప్పరపు కవులు. కంచి నుంచి ఇలా వస్తూ ఉంది, తిరుమల నుంచి ఇలా వస్తూ ఉంది. అలా చెప్పడం అన్నది చాలా ఒక భావుకతా జగత్తులో విహరించే వారికే సాధ్యమవుతుంది. ఈ పద్యంలో కూడా అలాంటిదే. ఆ కృష్ణానదీమ తల్లి అలా చిక్కిపోయింది అంటే కృష్ణదేవరాయల వారు ఆముక్తం నదిలో ఒక పద్యం ఉన్నది. భరిత నిజాంబు బింబిత యుహాకర బింబ విజృంభిత ప్రభాంకురముల ఆధ్వనీన కృప కూప పంక్తులు వచ్చు అబ్ధిరాట్ విరహభరంబునన్ పొడము వెచ్చకు శాంతి నునర్ప వాహిని తరుణులు మేన దట్టముగా దాల్చిన ముత్యపు పేరుడో ఎనం. ఆ కృష్ణదేవరాయల పద్యం నారికేళ పాకమే, వీరి పద్యాలు కూడా నారికేళ పాకాలే. కొప్పరపు కవుల పద్యాలు కూడా చాలా వరకు నారికేళ పాకంలో ఉంటాయి, కొన్ని ద్రాక్ష పాకంలో ఉంటాయి, కదలీ పాకంలో అంటే అంత వైభవంగా ఆలోచిస్తారు వీళ్ళని. ఆలోచన స్థాయి చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది వీళ్ళకి. కృష్ణదేవరాయల వారు ఆయన ఊహ ఏమిటంటే, నదులు చిక్కిపోయాయనుకోండి వర్షాలు లేకుండా, అసలు పూర్తిగా ఎండిపోయింది, చలమలు అక్కడక్కడ తవ్వుకుంటారు రైతులు కానీ బాటసారులు కానీ, నదిని దాటిపోతూ ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ చలమలు, ఆ అంతర్వాహినుడు కదా, నదులు ఎండిపోయినా కానీ అంతర్వాహినులు ఉంటాయి, కింద నీళ్లు ఉంటాయి. అలా తవ్వుకున్నటువంటి చలమలు ఎలా ఉన్నాయంటే, సముద్రుడు తమ నాయకుడు అబ్ధిరాట్ విరహభరంబునన్ ఆ సముద్రుని యొక్క సౌందర్యాన్ని చేరుకునే అవకాశం లేకపోతా ఉంది, ఎండిపోయినాం కాబట్టి. కానీ ఆ విరహాన్ని సూచిస్తున్నటువంటి ముత్యాల హారాలలాగా ఉన్నాయి ఆ చలమలని వర్ణిస్తాడు. కానీ ఆ చలమలను వర్ణించారు కానీ నదీమతల యొక్క మనోగతాన్ని ఆవిష్కరించారు ఈ కవులు. ఆ నదీమతల యొక్క మనోగతం ఏమిటి, తన భర్తకు అపకీర్తి రాకూడదనే యొక్క గృహిణి భావన కూడా ఇందులో ఉన్నది. ఎంత మనోజ్ఞంగా కవిత్వాన్ని ఆవిష్కరించడం అన్నది ఇది ఒక భావుకత సంపద. విజయవాడలో దుర్గాదేవిని సేవించుకున్నారు. మరి అక్కడి నుంచి అక్కడే అనారోగ్యం చేయడము, ఒక వైద్యుడిని తీసుకొచ్చారు. ఆ వైద్యుడిని కూడా వర్ణించారు ఈ కొప్పరపు సోదర కవులు. ఆ వర్ణనలన్నీ చూస్తే భారతదేశంలో ఒక వైద్య వృత్తి అన్నది వైద్యో నారాయణో హరి అన్నారు. శరీరే జర్జరీభూతో, శరీరానికి ఉన్న లక్షణం ఏమిటి, కులశేఖరాలు వారు కూడా చెప్పాడు. ఇదం శరీరం పరిణామ పేశరం పతత్యవశ్యం శ్లథ సంధి జర్క్షరం. మానవుని శరీరము పాంచభౌతిక శరీరం. ఇది మనం ఎంత యోగశక్తిని కలిగించినా కానీ ఈ పాంచభౌతిక శరీరంలో ఉండే రుగ్మతలు కొన్ని ఉంటాయి, లేకుండా పోవు. సాక్షాత్తు మహాతపస్సంపన్నుడైనటువంటి రమణ మహర్షుల వారికి కూడా ఏదో ఒక వీపు పైన పుండు జన్మించిందని వైద్యులు వస్తే కూడా ఆయన నిరాకరించాలని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగా అటువంటి వైద్యుని వర్ణించారు మీరు. ఆ వైద్యునికి మంచి హస్తవాసి ఉన్నది, వ్యాధి తెలుసుకొని సమగ్రంగా అధ్యయనం చేసి కాపాడే లక్షణం ఉన్నది. అది వైద్యులందరూ కూడా ఆదర్శంగా స్వీకరించవలసినటువంటి గొప్ప అంశం అది.
అంత మనోజ్ఞంగా ఆ వైద్యుడిని వర్ణించారు. ఆ వైద్యుడు చేసినటువంటి ఆ వారికి ఇచ్చినటువంటి ఔషధాల గురించి వర్ణించారు. అది ఇప్పుడు వైద్యులకు కూడా అది ఆదర్శం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది, వాణిజ్యం అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. వైద్య వృత్తి కూడా వ్యాపారం అయిపోయింది. అలా కాకుండా ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఎంత అంకిత భావన ఉన్నదో ఆ అంకిత భావాన్ని ఆవిష్కరిస్తూ ఈ మహాకవులు చాలా గొప్పగా వర్ణించారు. ఇంకా వారు ఆ జమీందారు గారి ఆతిథ్యము, అక్కడ సభలు, అక్కడ ఆ జమీందారు గారు వీరికి ఇచ్చినటువంటి తాంబూలం, వీరికి పెట్టినటువంటి భోజనము, ఇవన్నీ వర్ణించారు వారు. అంటే ఆతిథ్యాన్ని ఇవ్వడంలో, ఈ అన్నదానాలు సంతర్పణలు ఇవి చేయడంలో భారతదేశంలో మన సంస్కృతిలో గొప్ప అంతర్భాగమే. అందులోనూ అటువంటి మహాకవులు వచ్చినప్పుడు ఎలిముత్తి ఎంపు కుప్పల జిల్కు రాజనాల బియ్యంపు టన్నంబు తోడ గరుడ పచ్చల వన్నె ఆ వేపుళ్ళు శాఖములు ఎలా ఉన్నాయంటే పచ్చగా గరుడ పచ్చల్లాగా ఉన్నాయి. కందిపప్పు బంగారు రంగుతో ఉంది ఆ పాకము, మంచి నెయ్యి, ఇవన్నీ వర్ణించారు వాడు. ఇవన్నీ వర్ణించి అటువంటి మంచి భోజనం చేసి మనకు ఆముక్తమానదిలో కూడా విష్ణుచిత్తుల వారు ఏ ఋతువులో ఇటువంటి భోజనం పెట్టాలో చెప్పారు. మంచి వేసవికాలం ఇటువంటి భోజనం పెట్టాలి. తిరు నిలివెచ్చ యోగిరము తీయని చారులు తిమ్మనంబులును పలుచని అంబడు చెరకుపాలు ఎడనీళ్లు రసావరు ఫళంబురును సుగంధి సీత జలములు వడపిందిరు నీరు చల్లయం గలయగబెట్టు భోజనము వేసవి చందన చర్చ ఉండుగా. వేసవి కాలం వస్తే ఇటువంటి భోజనం పెట్టాలి. చే సురుక్కనునేయున్ చిరుపాలు వెల్లువగా ఆహారం బిడు సీతునన్. శీతాకాలం మంచరిగా ఉన్నప్పుడు ఎటువంటి భోజనాలు పెట్టాలంటే చెట్టి చుయ్యని నాదు, ఎరగబోత పెడుతూ ఉంటే చెట్టి చుయ్యని వాసన వస్తూ ఉంటే మనకు ఏదైనా నాసికాపట వ్యాధులు ఉంటే పోవాలి. అవి ఆస్పా లాంటి వ్యాధులు ఆ వాసనకి. ముకుమందయ్యర్చునావన్, ముక్కులకు మందవి ఆ తిరగమాత వాసనలు. సురుక్కని నెయ్యి పోస్తే చెయ్యి కాలాలట. ఆ విధంగా అటువంటి వర్ణనలు కూడా మించిపోయినటువంటి వర్ణనలు చేశారు ఈ కవులు. భోజన పదార్థాలను పెట్టడంలో ఆ జమీందారు గారు ఎంత మంచి భోజనం పెట్టారు. భోజనం పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత ఇచ్చిన తాంబూలం, ఆ తాంబూలం యొక్క విన్యాసం ఎంత, ఆ తాంబూలంలో ఉండే ఒక్కొక్క వస్తువుకు ఒక ఉపమానం. బయలుదేరదాం చెప్పు. కలిత వాగ్ నరినేక్షణ కములొప్పు పటు క్రముకములతోడ. ఒక్కలు సరస్వతీదేవి యొక్క స్తన్య చూచుకుమల్లాగా ఉన్నాయి. మనం ఏ తల్లి పాలు తాగి పెద్దవాళ్ళైనామో ఆ తల్లి యొక్క ఆ చూచుకాలు ఒకసారి మనసు గుర్తుకొస్తాయి. ఆ స్తన్యం తాగడం వల్లనే కదా ఇంత మంచి శరీరం వచ్చింది, ఇంత మంచి వాక్పటుత్వం వచ్చింది. ఇవన్నీ కూడా మనకు సంక్రమించినటువంటి గుణాలై ఉన్నాయంటే నవయువ కలిత వాంగ్ నరినేక్షణ చూచు కములప్పునట్టి క్రముకములతోడ. క్రముకములు అంటే ఒక్కలు. ఆ ఒక్కలతో, అటువంటి ఒక్కలతో కూడా అల్లరణామణి గల్లంబులం దొరయ మొల్లపు నాగవల్లి దళములతోడ. ఆ దేవి, ఆ సరస్వతి యొక్క చెక్కిళ్ళు తమలపాకుల్లాగా ఉన్నాయి. అటువంటి తమలపాకులు, వీరికి తాంబూలంలో పెట్టిన తమలపాకులు ఎలా ఉన్నాయంటే సరస్వతీదేవి యొక్క చెక్కిళ్ళలాగా ఉన్నాయి అని అంటాడు. ఆ కాంత దృగంత కాంతులతో కూడా ప్రతివచ్చు జాజిపత్రములతో కూడా ఆ తల్లి యొక్క తేజస్సు సంతరించుకున్నటువంటి మరొక అంశం. అక్కల్కి పలుకుల చక్కందనంబును. ఆ తల్లి పలికితే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత ఇంపుగా ఉంటుందో, ఎంత సంపుగా ఉంటుందో, ఎంత కమనీయమైనటువంటి ధ్వనులు వస్తాయో అటువంటి పలుకుల కప్పురపు పలుకుల గములతో కూడా అటువంటి కర్పూరపు గుళికలు సంతరించి, ఇంకా అటువంటి వస్తువులతో తాంబూలాన్ని వారు ఏలా ఫలముల తాంబూలముసగి అటువంటి తాంబూలాన్ని ఇచ్చాడట జమీందారు వీళ్ళకి. అంటే అదొక సారస్యము, అదొక సౌందర్యము. పలుకొందుయ్యలి మోవికాంతి కెనయవు భాగాలు అయ్యింతి చెక్కుల బోలు తెరనాకులు అయ్యువద పలుకుల్ వంటి కప్రంపు పలుకులతో కూడిన వీడియం ముసగి రాకున్ పద్మనాభార్చన కరణ పావన హస్త కంకణ క్షణత్కారంబు తోరంబుగన్ అని అంటాడు తెనాల రామకృష్ణ కవి. కొప్రపు కవీశ్వరుల యొక్క కవిత్వాన్ని, ఈ దైవ సంకల్పాన్ని చదివితే
ఈ దైవ సంకల్పం సుమారు 280 పద్యాలు పద్య గద్యాలు అనుకుంటే ఇందులో మనకు నన్నయ్య సాక్షాత్కరిస్తాడు, తిక్కన సాక్షాత్కరిస్తాడు, నాచర సోముడు సాక్షాత్కరిస్తాడు, ఒక కృష్ణదేవరాయలు సాక్షాత్కరిస్తాడు, ఒక తెనాల రామకృష్ణుడు సాక్షాత్కరిస్తాడు, ప్రబంధ కవులు సాక్షాత్కరిస్తారు, అలసాని పెద్దనాథులు. ఆ మహా సౌందర్యాలన్నీ కూడా రాసిపోసినట్టుగా ఉన్నాయి ఈ ఈ దైవ సంకల్పం అనే కావ్యం. అలాగా అక్కడ పండిత సభలో ఇప్పుడు మనం చెప్పేది కాదు, ఇప్పుడు నేను ఒక మేడసాని మోహన్ చెప్పడం కాదు, ఇంకో మరొక పండితుడు చెప్పడం కాదు వారిని గురించి. ఆనాడు ఆ హేరాపురి భూపాల సముఖంలో జరిగినటువంటి విద్వద్గోష్ఠిలో వీరు పండితులకు సమాధానం చెప్పిన తర్వాత ఆ పండితుల యొక్క అభిప్రాయం, అరవిందాసను రాణి వాణి ఇట జిహ్వాగ్రంబునం ఒల్చి కృన్నురువుందేరు సుధారసంబు కురియన్ స్తుల్ పుట్టునన్. వీరు ప్రాజ్ఞంలో ఎంత తపస్సు చేశారో ఆ వాణి వీరి ఈ జిహ్వాగ్రంపై కొలువుందే. కాబట్టి మరి ఏ తపో వరివశ్యా చణులైరి తొల్పుట్టునందు ఏ తపో వరివశ్యా చణులైరి. ఆ ప్రాజ్ఞంలో వీరు చేసిన తపస్సు ఎలాంటిదో, ఎంత మహత్తర తపస్సు చేశారో. క్షిప్రగతి భవ్యంబైన కావ్యంబు ఎవ్వరునర్ప వినియుండమి పగిరి అనన్ వాక్యంబు తోపన్ సభన్. ఏదైనా ఒక అంశం పైన ఈ అంశంపై ఒక కావ్యం ఆసుగా చెప్పండి అంటే వెంటనే రసవత్తరంగా చెప్పడం. ఏదో పద్యాలు అడుగుతూ ఉంటే ప్రాస కోసమే ఎతి కోసమే కాదు. అలాగా క్షిప్రగతి భవ్యంబైన కావ్యం, ఆలస్యం లేకుండా ఆసువుగా అత్యాసువుగా ఇలా చెప్పారంటే ఈ మహాకవులు ప్రాగ్జన్మలో ఆ సరస్వతీదేవిని ఏ విధంగా ఆరాధించారో, ఎలా కొలిచారు. ఏ తపో వరివశ్య చణులైరి, ఎటువంటి తపస్సు చేశారో కదా అని ఆశ్చర్యచకితులైనారని గ్రంథాల్లో నేను చదివాను. పూదేనియ పొల్చు పొల్పొక వంక. వారి కవిత్వ శిల్పం ఎలా ఉంటుందంటే పూదేనియలోన పొల్పొక్కట. పూల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించినట్టుగా ఉంటుంది. ద్రాక్ష రసోత్కృష్ట దశ యొకంట, ద్రాక్ష రసాన్ని ఆస్వాదించినట్టుగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ విలక్షణ లక్షణాలన్నీ, వీటి మహత్వం ఏమిటంటే ఇదేదో కవిత్వం వినోదం కోసం చదువుకునే అంశం కాదు, ఇది కాలక్షేపం చదువుకునే కోసం చదువుకునే అంశం కాదు. ఇది మానవునికి మన ఉపనిషత్తులు, మన యోగశాస్త్రం ఏం చెప్తూ ఉంది? ప్రాణమయ కోసము, అన్నమయ కోసము, మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసము, 5 కోశాలు ఉన్నాయి మనలో. అయితే కొన్ని కవిత్వాలు చదివితే ప్రాణమయ కోశం దగ్గరే ఆగిపోతాయి, కొన్ని మనోమయ కోశం దగ్గర ఆగిపోతాయి. కానీ కొప్రభ కవీశ్వరుల కవిత్వం చదువుతూ ఉంటే ఆనందమయ కోశం వరకు కూడా మనస్సు పరివేశిస్తుంది. గోస్థని పరభాక నిస్తులత్వం ఒకట, అలా ఉంటుంది. నారికేళ సాంద్రత్వం ఒకట, నారికేళ ఫలభాగంలాగా ఉంటుంది. అలాగా నిస్తరంగోదక షష్ట పద్ధతి యొంట భవ్య దాంపత్యానుబంధ అనుభవములు ఒకట. ఎన్ని విలక్షణ లక్షణాలన్నీ, ఇవన్నీ కూడా సమాహారంగా రాసిపోసినటువంటి ఒక క్షీరసాగరం దైవ సంకల్పం ఉన్నది. మనము ఈ దైవ సంకల్పం కావ్యం పైన విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. పిహెచ్డి థీసిస్లు రాయించడం, ఇందులో వర్ణనల గురించి కానీ కవితా శిల్పం గురించి కానీ అటువంటి పరిశోధనలు జరగాలి. విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్న పెద్దలకంతా నేను మనవి చేస్తున్నాను, ఏదో ఆధునిక సాహిత్యాలపైన అటు ఇటు చేసే పరిశోధన కాదు, జరగవలసిందే నేను కాదన్ను. కానీ నిజానికి ఇటువంటివి పరిశోధనలు చేసినప్పుడు ఆ మహాకవుల యొక్క అంతరంగాన్ని, అంతర్ముఖిన సంస్కారాన్ని, అంతర్ముఖిన విజ్ఞానంలో ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనం తెలుసుకునే అవకాశం, భావితరాలకు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిశోధనలు జరగాలి, వ్యాఖ్యాన గ్రంథాలు రావాలి. తప్పకుండా వాల్మీకి మహర్షి యొక్క రామాయణాన్ని లవకుశులు లోకంలో ప్రచారం చేసినట్టు, భాగవతాన్ని సుఖమహర్షి లోకంలో వ్యాపింపజేసినట్టు, ఈ కొప్రభ సోదర కవుల యొక్క కవిత్వాన్ని
జనబాహుళ్యంలోకి తీసుకునే ఒక ఉద్యమాన్ని పెద్దలు మా మిత్రుడు ఆత్మీయులు మాశర్మ గారు ఆయన స్వీకరించారు. ఆ ఉద్యమంలో వారికి ఏ విధంగా సహకరించాలన్నా కానీ నిస్వార్థంగా త్రికరణ శుద్ధిగా నా సహకారం అందిస్తానని కూడా నేను సభాముఖంగా వారికి మనవి చేస్తూ ఉన్నాను. చాలా పద్యాలు నాకు ధారణ అయిపోయింది అందులో, ఆ దైవ సంకల్పం కావ్యంలో. కాబట్టి ఇప్పుడు ఈ ఈ కరోనా వల్ల వచ్చిన మార్పు ఏమిటంటే ఇటువంటి సభలే జరుగుతున్నాయి, అంతర్జాల సభలే జరుగుతున్నాయి. అందుకే శతావధానం కూడా మేము మొన్న అంతర్జాలంలో చేశాం ఒకటి. బాగానే యావత్ ప్రపంచంలో ఉన్న చాలా దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు స్పందించారు. సదస్సులందరికీ కూడా నా యొక్క పునః ప్రణామాంజలు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.